చెన్నై పోవడం కన్ఫామ్ అయింది ఐపీఎల్లో. కానీ పోతా పోతా కోల్కతాని పోగొట్టి పైకి రాకుండా చేసి అడ్డుపడిపోయింది. కోల్కతా చివరికి 6వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఇంకా ఉన్నాయి కాబట్టి చూడాలి. మెయిన్ నిన్న ధోని స్టంపింగ్ కావచ్చు, క్యాచింగ్ కావచ్చు, జాగ్రత్తగా అవతల వాళ్ళు వరుసబెట్టి కొడుతున్నప్పుడు దాన్ని ఎలా డౌన్ చేయాలి, అలాగే ఆ తర్వాత బాదుడప్పుడు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, నీట్గా చేసుకుంటూ వచ్చాడు. అతను కొట్టింది 11, కానీ అవతల వాళ్ళ చేత ఆడించడంలో సక్సెస్ అయ్యాడు. తన దగ్గర ఓపిక లేనప్పుడు ఎదురోళ్ళకి అండగా నిలబడతా ఆడించడం అన్నటువంటి ధోనికి ఉన్నటువంటి స్పెషాలిటీ. నిన్న బ్రెవిస్ ఇన్నింగ్స్ అయితే ఒక హైలైట్. చెన్నై ఓడిపోయే పరిస్థితిలో 5.2 ఓవర్ల 60 పరుగులకి 5 వికెట్లు కోల్పోయినటువంటి సందర్భంలో, అందులో ఏకంగా మొన్న 94 దాకా కొట్టినటువంటి ఆయుష్ మాత్రే, మరోవైపున మంచి ఆటగాడైన కాన్వే డకౌట్ అయినటువంటి సందర్భంలో ఉరిల్ పటేల్ 11 బంతుల్లో 31 కొట్టేసి ఆ తర్వాత అవుట్ అయిపోతే అశ్విన్ జడేజాని దించి అక్కడ ఫెయిల్ అయినటువంటి సందర్భంలో జాగ్రత్తగా విరుచుకుపడ్డటువంటి బ్రెవిస్ భారీ షాట్లతో విరుచుకుపడితే ఆ తర్వాత ధోని చివరిలో 17 నాట్అవుట్తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ జట్టును నడిపించడం అన్నటువంటిది కీలకమైంది. ఫైనల్గా చెన్నైకి ఆఖరి 2 ఓవర్లు మొన్నటిసారి లాస్ట్లో జడేజాను ధోని గెలిపి చేయలేకపోయారు. ఈ దఫా 18 పరుగులు అవసరమైనటువంటి సందర్భంలో 2 ఓవర్లో 19 ఓవర్లో 3వ బంతికి 6 కొట్టి దుబే 4వ బంతికి అవుట్ అయిపోతే, ఆ తర్వాత బంతికి 2 పరుగులు తీసినటువంటి నూర్ చివరి బంతికి వెందిరిగితే 2 వికెట్లు చేతిలో ఉన్నాయి. కానీ చెన్నైకి చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం. మొన్నటికి మళ్ళీ పరిస్థితి అయిపోతుంది అనుకున్నారు, కానీ ధోని 6 కొట్టడంతో సక్సెస్ అయిపోయాడు. 4వ బంతికి అన్షుల్ కాంబోజ్ 4 కొట్టడంతో గెలుపు సాధ్యమైపోయింది.